నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ ఇయర్ ఎండింగ్కి రాబోతున్నటువంటి ఒక అద్భుతాన్ని చెప్పుకోవాలి. అఖండ ప్రూవ్డ్ కాబట్టి ఇప్పుడు అఖండ తాండవం అయితే రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయి? ఈ నెల 24వ తారీఖున మరో అప్డేట్ రాబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి అప్డేట్ రాబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఒక టీజర్ రిలీజ్ చేశారు, పెద్ద సంచలనం అయి కూర్చుంది ఆ టీజరు. ఒక డైలాగ్ పెట్టారు దాంట్లో కూడా. ఈసారి కూడా ఒక డైలాగ్తో ఇంకొక టీజర్ రిలీజ్ చేద్దామని ప్లాను. దాంతో శ్రీకారం చుడతాం పబ్లిసిటీకి అనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంది. దీంట్లో కూడా ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ పెడతారట. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఫ్యాన్స్ కొన్ని కామెంట్లు చేస్తున్నారు. అందుకే వచ్చిన బాలయ్య బాబు ఆ రూపురేఖలో అఖండ ఆ ఫోటోనే తిప్పుతున్నారు తప్పితే మాకు కొత్త అప్డేట్ ఇవ్వట్లేదు, కొత్త పోస్టర్లు ఇవ్వట్లేదు అని ఒక అభిమానులు అందరూ ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాంతో ఈసారి వాళ్ళని ఖుషి చేయడం కోసం 24వ తారీఖున ఇంకొక టీజర్ రిలీజ్ చేద్దాం, అది చాలా పవర్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేశారనేది మనకు వినిపిస్తుందన్నమాట. 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకల్లా అఖండ తాండవానికి సంబంధించి ఇంకొక టీజర్ రాబోతుంది అనేది వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్. అది అయితే వాస్తవానికి చిన్న గ్లిమ్స్తోనే దాదాపు మార్కెట్ లెక్కలు కూడా మొత్తం మారిపోయాయని చెప్పుకోవచ్చు. సో ఈసారి వచ్చే ఏదైతే అప్డేట్ రాబోతుందో అది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందంటే ఏం చెప్తారు? అంటే లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. మిశ్రా సోదరులతో సంస్కృత శ్లోకాలు చేయించాలని ఒకటి. ఇప్పుడు లేటెస్ట్గా గంగాధర శాస్త్రి గారు ఆయనతో భగవద్గీత శ్లోకాలు 2 శ్లోకాలు చేయిస్తారట. ఇవన్నీ కొత్త కొత్త అంశాలే. ఇప్పుడు మిశ్రా సోదరులు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా ఫేమస్, అవి ఖచ్చితంగా హైలైట్ అవుతాయి సినిమాలో. మరి భగవద్గీత శ్లోకాలు 2 పెట్టడానికి కారణం ఏంటి, ఇందువల్ల సినిమాలో అవసరమైందని తెలియదు. మొత్తానికైతే తమను దీని మీద బాగా కేర్ తీసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. రికార్డింగ్ పరంగా టైం కూడా దొరికింది కాబట్టి విఎఫ్ఎక్స్ చేయడం కోసమో లేకపోతే దేనికోసమో తెలియదు. మొత్తానికైతే సినిమా వాయిదాలు పడుతూ డిసెంబర్ దాకా వెళ్ళిపోయింది. తమనకైతే మంచి టైం దొరికింది. కాస్త ఆయనకి నందమూరి తమన్ అనే పేరు వచ్చింది కాబట్టి బాలయ్య బాబుకి మళ్ళీ మర్చిపోలేని హిట్ ఇవ్వాలి అనే ఫైరు తమన్లో ఎక్కువ కనిపిస్తుంది. అందుకోసమే ఆయన చాలా రకరకాల ప్రయోగాలు చేసి ఆ చిన్నపిల్లలు వాళ్ళైన మిశ్రా సోదరులు తీసుకొచ్చి వాళ్ళతో చేయించడం కానీ, లేటెస్ట్గా గంగాధర శాస్త్రి గారిని పిలిపించడం కానీ జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఎప్పటి నుంచి అప్డేట్ ఇస్తారు ఏంటనేది తెలియదు. ముందు టీజర్ అంటున్నారు, 24వ తారీఖు టీజర్ అంటున్నారు. టీజర్తో పాటు ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మళ్ళీ కొత్త పోస్టర్లు అన్నీ వైరల్ అవుతాయి. అక్కడి నుంచి వాళ్ళు డిసెంబర్ 5 కాబట్టి ఇక మిగిలింది నెల 15 రోజులు మహా అయితే. కాబట్టి ఈ నెల 15 రోజులు వాళ్ళ ప్లానింగ్స్ అంతా మారిపోతుంది. ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. వాస్తవానికి అఖండ తాండవం పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అదిగాక డిసెంబర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప కూడా డిసెంబర్ ఎండింగ్లో వచ్చేసి పూర్తి తెలుగు ఇండస్ట్రీ రికార్డులు మొత్తం కూడా తిరిగి రాసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అదే అంచనాలు ఉన్నాయి అఖండ తాండవం పైన అంటే ఏమంటారు? కరెక్టేనండి. ఎందుకంటే డిసెంబర్ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. చాలామందికి ఊహించట్లేదు కానీ సంక్రాంతి పెద్ద పండుగ అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అయితే సంక్రాంతి పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి వ్యవసాయ పరంగా పెద్ద పండుగ ఎందుకన్నారంటే వ్యవసాయ పరంగా సంక్రాంతి టైంకి ధాన్యపు రాసులు రావటం, రైతుల దగ్గర డబ్బులు కలకలాడటం అవి జరిగేది. ఇప్పుడు నా చిన్నప్పుడు అప్పట్లో దీర్ఘకాలపు వంగడాలు వాడేవాళ్ళు. అంటే కోతలు అయ్యి డబ్బులు చేతికి రావడానికి సంక్రాంతి దాకా టైం పట్టేది, డిసెంబర్ నెలాఖరులో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ వంగడాలు వాడటం వల్ల తక్కువ కాలంలో పంట చేతికి రావటం కానీ నవంబర్కే వచ్చేస్తున్నాయి డబ్బులు రైతు వారీగా. అందువల్ల డిసెంబర్ అనేది సీజన్. ఆ విషయం చాలామంది గమనించట్లేదు సినిమా వాళ్ళు కూడా. డిసెంబర్కే అందరి దగ్గర డబ్బులు వచ్చేస్తున్నాయి, రైతు వారీగా డబ్బులు కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు, పడిపోతున్నాయి అకౌంట్లో. కాబట్టి సీజన్ అనేది మారిందనిపిస్తుంది. పండగ సీజన్ అనేది డబ్బులుంటేనే కదా పండగ, డబ్బులుంటే రోజు పండగే. కాకపోతే సంక్రాంతికి ఏంటంటే ఒకేసారి అన్ని సినిమాలు అక్కడ పెట్టుకుంటున్నారు కానీ డిసెంబర్లో పెద్ద సినిమాలు కొన్ని రిలీజ్ చేద్దామనే ఆలోచన రావట్లా. మీరు చూడండి, గత 2-3 ఏళ్ళుగా డిసెంబర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా కలెక్షన్ కొలగొట్టింది. కాబట్టి డిసెంబర్ అనేది కరెక్ట్ మంత్గా నాకు అనిపిస్తుంది. అయితే అఖండ తాండవంపై మొత్తానికి చాలా భారీ అంచనా అయితే ఉన్నాయి. ఆది పినిశెట్టి కావచ్చు, ప్యాడింగ్ పరంగా చూస్తే మీరేం చెప్తారు? అంటే వాళ్ళు ఎవరిని పెట్టారనేది ఇంకా అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ రాలా. మనకి ఆది పినిశెట్టి కనిపిస్తున్నారు తప్పితే ఒక ఆది పినిశెట్టితోనే సినిమా అవ్వదు కాబట్టి వేరే వాళ్ళు రివీల్ చేయట్లేదో అనిపిస్తుంది. అది ఒక అప్డేట్ ఇచ్చి అసలు ఈ సినిమాకి సంబంధించిన చాలా ప్రమోషన్ వరకు కూడా అండర్ ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు. ఒక్కోసారి ఇంకా చెప్పాలంటే మీడియాలోనే వైరల్ అవుతున్నాయి తప్పితే ఏ సినిమా లేకపోవడం వల్ల మనం చెప్తున్నాం తప్పితే జనరల్గా వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ చాలా తక్కువ ఉన్నాయి అఖండ 2 సంబంధించి. మరి వాళ్ళు రేపటి నుంచి అయినా మొదలు పెడితే బిజినెస్ కూడా జరిగిపోయింది.
సాధారణంగా బిజినెస్ జరగకపోతే ట్రైలర్లో ఒక ట్రైలర్, రెండో ట్రైలర్, మూడో ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ థియేటర్ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి 85 crores వీళ్ళు అమ్మారని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. మరి శాటిలైట్ రైట్స్ కూడా అయిపోయినాయి. అలా చూసుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అనేది ఫస్ట్ టైం ఇది. ఇంత బిజినెస్ జరిగింది కూడా బాలయ్య బాబు సినిమా చరిత్రలో లేదు. పెద్ద హీరోలు కూడా ఏ హీరోలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరగల. అంటే ఒక యంగ్ హీరోని పక్కన పెడితే, ఇప్పుడు అల్లు అర్జున్ కానీ లేకపోతే ప్రభాస్ లాంటి వాళ్ళని పక్కన పెడితే జనరల్గా ఈ రేంజ్ సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ బిజినెస్ జరగట్లా. అటు మొట్టమొదటిసారిగా ఆయన ఈ సినిమా కూడా 5 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అదొక హైలైట్ అంశం. మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు సినిమా ఒకేసారి రిలీజ్ అవటం అనేది కూడా జరుగుతుందండి. అంటే వాస్తవానికి చూసుకుంటే మనకి బోయపాటి గారు అండ్ అదేవిధంగా బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అని సంగతి తెలిసిందే. సో ఈ సినిమాకి సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? మనకి బిజినెస్ పరంగానే క్లోజ్ అయిపోయిందని చెప్తున్నాం. అక్కడే బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు సినిమాలు లేవు, ఆల్రెడీ సినిమాలు లేవు. ఇప్పుడు నుంచే చూస్తున్నారు జనాలు, ఎప్పుడు ఏ సినిమా వస్తుందా అనేది చూస్తుంటే సినిమాలు లేవు. దాంతో అది చాలా ప్లస్ అవుద్ది. అఖండ టైం డిసెంబర్కి, అఖండ తర్వాతే 16వ తారీఖు కానీ అవతార్ రావట్లా. ఒకవేళ కార్తీక్ సినిమా పోటీ పడినా అది డబ్బింగ్ సినిమానే. కార్తీక్ అక్కడ మార్కెట్ ఉంటుంది కానీ, తమిళనాడులో ఉంటుంది కానీ, వేరే చోట ఉంటుంది కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అంత ఇదే ఉండదు. కాబట్టి అఖండ తాండవానికి పోటీ లేదని చెప్పాల్సి వస్తుంది. సోలో రిలీజు ఒక విధంగా చెప్పాలంటే కలిసి వచ్చింది అనుకోవాలి. ఇటు ఈ నెల 31 రిలీజ్ అయ్యే మార్చ్ జాతరకి అదే పరిస్థితి ఉంది. అటు డిసెంబర్ 5 రిలీజ్ కాబోయే అఖండ తాండవానికి కూడా అదే పరిస్థితి ఉంది. అయితే సాధారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు అంటే, వాస్తవానికి బాలకృష్ణ రాబోతున్న సినిమా అఖండ తాండవం అంతా కూడా శివమయం. సో కార్తీక మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి ఒక మాసం కింద చెప్పుకోవచ్చు. సో కార్తీక మాసంలోనే అతి భయంకరమైన అప్డేట్స్ రాబోతున్నాయా అంటే ఏమంటారు? ఖచ్చితంగా కార్తీక మాసంలో అప్డేట్సే వస్తున్నాయి. ఎందుకంటే వెళ్ళిపోయి మళ్ళీ 5వ తారీఖు వచ్చేసరికి ఇక పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి ప్రమోషన్స్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించినంత వరకు ట్రైలర్ కూడా నాకు తెలిసి త్వరలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పి అంటున్నారు. అంటే టీజర్ వచ్చిన వెంటనే 1వ తారీఖు ఇప్పుడు ట్రైలర్ ఉంటుంది. ఈ లోపు ఇంకొక సినిమా బాలయ్య బాబు మల్లేని గోపిచంద్ గారి సినిమా ఓపెనింగ్ ఉంటుంది. ఆ సినిమా ఓపెనింగ్ తర్వాత ఈ సినిమా ప్రమోషన్ వర్క్స్ జరుగుతాయని చెప్పి అంటున్నారు. అదే నిజమైతే, ప్రమోషన్ స్టార్ట్ అయితే ఈ సినిమా ప్రమోషన్ వర్క్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఖచ్చితంగా ఏపీలో ఒక చోట ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ పెడతారు. ఒకవేళ హిందీ బెల్ట్లో పెట్టాలనుకుంటే మరి నార్త్లో కూడా, ఇప్పుడు దాకా నార్త్లో ఆ పబ్లిసిటీ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టలే వీళ్ళు. మొట్టమొదటిసారిగా పెడుతున్నారు కాబట్టి అక్కడ పెడితే ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఈ సినిమాకి, అది ఆ శివతత్వం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి అఖండ తాండవంపై మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. రాబోతున్న 24వ తారీఖు అప్డేట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.